ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాస్పిటల్లో రాజు దగ్గరికి డాక్టర్ వచ్చి, మీరు మీ గతం కోసం ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మీరు కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న యాబిని మాత్రం, ఏంటి బావా, నీకు నీ గతం కోసం తెలుసుకోవాలని ఉందా? అయితే సరే, నెమ్మదిగా నీకు తెలిపిస్తాను, ఒకసారి నాతో రా అని చెప్పేసి హాస్టల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న తన ఫ్రెండ్స్ లాగా ఉండే వాళ్ళని పరిచయం చేసి వీళ్ళే అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటుంది. ఇంతలో 2 సమాధుల దగ్గర తీసుకొని వచ్చి, బావా, నీ కన్న తల్లిదండ్రులు ఎవరు అని అడిగావు కదా, వాళ్ళు ఎవరు అని చూపించాలా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, అవును యామిని, నాకు తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని అయితే ఆ 2 సమాధులను చూపించి, ఇదిగోండి బావా, ఇంకో వీళ్ళిద్దరే మీ అమ్మ నాన్న వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి వాళ్ళని వెంబడిస్తూ, ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అయినా మా ఆయనతో ఈయనకి ఏంటి సంబంధం అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న రాజుని యామినిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏంటి నా కన్న తల్లిదండ్రులు చనిపోయారా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, ఎవరి అమ్మాయి ఎందుకు మా ఆయన మనసుని ఎలా మార్చేస్తుంది, అయినా ఇప్పుడు ఆయనకి గతం గుర్తు లేదన్న విషయం నాకు తెలిసింది కదా, ఇప్పుడు కానీ నేను ఆయన ముందుకు వెళ్ళినా సరే నేను ఎవరో అని అన్నట్టుగానే ప్రవర్తిస్తాడు, ఇప్పుడు ఎలా నేను ఈ గతాన్ని గుర్తు చేయగలను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం గతం మర్చిపోవడంతో చాలా బాధపడతాడు.